పేరు ఆల పేరు వస్తుంది కానీ మరి ఏ పేరు అవుతుందో. ఇక నీ దండం పెడితే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే. 2 సార్లు వాళ్ళ పోరాటం వల్లే కాంగ్రెస్కు పవర్. భవిష్యత్తులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి సాగాలి. ఓనమాలు రానోళ్ళు కూడా జర్నలిస్టులం అంటున్నారు. అగో ఎల్లాకన్నా ముచ్చటే ముంగడేసిండు పెద్ద మనిషి. సోషల్ మీడియా ముసుగులో విషం జిమ్ముతున్నారు సీఎం రేవంత్. అయితే ఇప్పుడు ఈ ఓనమాల కథ ఇది కానీ ఇది కావాలి. ఇప్పుడు ఏది ఎర్రజెండా కోల్యాగల పని కావాలి. ఇప్పుడు ఎర్రజెండా కోల్యాగల అయ్యా మరి కథ ఏందయ్యా అంటే, ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఇట్లా మారమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుతుంటే, మారమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుంటుంటే నిధులెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న. మారమాదిగలంతా మైల పడ్డోళ్ళంటూ అగ్రకుల పెద్దలు అనగదొక్కుతుంటే నిధులెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న. గిట్లా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము. గిట్లా ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నైరో. ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నైరో. ఇక గిసవంటి పాటలతోటి మునిగి తేలుకుంటా జనాలను చైతన్యం చేసుకుంటా ముంగడికి ఎట్లా ఉరుకల పెట్టిందో అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏం కాదో అంతరామ చక్కని పాటలు పాడుతున్న కమ్యూనిస్టులు కంచె దాటని వ్యవహారం అయింది. అయినా ఇక వాళ్ళకున్న బలంతో తోడుతోపు వ్యవహారంతో బాగానే ఇక మరి కాంగ్రెస్ తోటి దోస్తానం చేసుకుంటా ఇక అంటుండగా 2 సార్లు వాళ్ళ పోరాటం వల్లే కాంగ్రెస్కు పవర్. ఇక గిసవంటి ఆటపాటలతోటి జనాలను చైతన్యం చేసే ఎర్రజెండా కోయాగలు 2 సార్లు మాతోటి సోపత్ చేసి ఇక మరి మాకు ఇంతో అంతో ఆసరైనవి. కానీ ఇంకో మాట కూడా రేవంత్ అయ్య ఏం చెప్పుకొచ్చిందంటే, కమ్యూనిస్టులు ఇలా లోపల ఉన్నట్టుంది. కమ్యూనిస్టులు ఇప్పుడు కూర ఎంతటి రామసక్కరి మారు మసాలా పెట్టి వండినా కూరలో ఉప్పు లేకపోతే అది సై కొట్టది, అంటే రుచి ఉండదు, నాలుకే ఇక ఇటాటు బొరలాడుతుంటుంది, అంటే లోపలికి ఓనియేది ముద్దని అన్నట్టుగా. అదే ఉప్పేస్తే ఓహో అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కూరలో ఉప్పు లాంటి వాళ్ళు అనేది ఇక రేవంతమయ్య ఇప్పుడు వాళ్ళని భుజాల మీద చేసుకుండు. ఇక నీ దండం పెడితే ఇక నీకు వీరభద్రం కానించి కార్యకర్త దాకా
నవ్వుల తోటలో మునిగిపోయిర్రులా రేవంతమయ్య మాటకు. అమ్మా ముఖ్యమంత్రి రేవంతమయ్య మా బలాన్ని ఆహా ఎంత రామసక్కదనంగా వర్ణిస్తుండేవే మా బలాన్ని అని కోజాగలు ఇక ఒకటి ముసి 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 నవ్వుకున్నాయట. మొత్తానికి ఇక గా రకంగా కూరలో ఉప్పు వేయకపోతే కథ ఎట్టుంటుందో కమ్యూనిస్టులు అసోంటోళ్ళు అని చెప్పే వరకనే ఇక నవ్వుల పండుగ అయ్యిందట. ఇది ఏదో నవ తెలంగాణ ఏదో వార్షికోత్సవ సభల ఈ రకంగా అనుకొచ్చిండు రేవంతమయ్య. ఇక ఈ కథ ఇట్లా ఉంటే వచ్చే గొల్ల కురుమల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి, అంతు పట్టని వింత రోగాలతో అల్లాడిపోతున్నాము, దిక్కుతోచక సొమ్మసిల్లి ఆగమాగము అవుతున్నాము, గొల్ల కురుమల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి. రియల్ ఎస్టేటు భూముల దంద గొర్ల కాపర్లకు తీసింది బొందా, రియల్ ఎస్టేటు భూముల దంద గొర్ల కాపర్లకు తీసింది బొంద, భూములంతరించిపోతుంటే మేము ఎట్లా పోషించము, సమాజానికి చక్కని మాంసము ఎలా అందించము. ఇక గసవంటి పాటలు వింటే ఈ పాట నేను రాసిందే, నర్సయ్య తాత రాసిందే ఈ పాట. ఇక గిసవంటి పాటలు వింటుంటే గొల్ల కుర్మల గోస చూస్తుంటే పాపం మాకు కూడా గోడు గోడు అంటుంది మనసు అని ఇక ఇప్పుడు బాయికాడ వండుకుంటున్న పెదపులి కేసీరావు ఇక ఆయనే అయ్యో గొల్ల కుర్మలకు మంచి స్కీమ్ తీసుకొచ్చి గొల్ల కుర్మలను ఆర్థికంగా వాళ్ళని బలిపియాలి, వాళ్ళకు పశువు పరకో చేతికి రావాలి, వాళ్ళు మంచిగా బతికితే తెలంగాణ సమాజానికి సకదనాల మాంసం అందుతుంది, బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, గట్టిగా తయారవుతారు అని గొల్ల కుర్మ అది ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ తీసుకొని వచ్చింది. ఇక ఇంట్లో నీ దండం పెడితే ఇక అందినోనికి అందినంత, దోసుకున్నోనికి దోసుకున్నంత, మింగినోనికి మింగినంత, కావలసినోనికి కావలసినంత. ఇక ఇష్టమే ఇష్టపురం వాళ్ళని కోనాయ అంటాడు ఎవడు, పేపరు వాళ్ళదే, పెన్ను వాళ్ళదే, 100 అకౌంట్లు తెరిచిర్రు, 100 ఫోన్లు వాడిర్రు, 100 సిమ్ కార్డులు వాడిర్రు. ఇక అందులో ముఖ్యంగా కోజా పేరు ఏం పేరు ఉండే, దాని పేరు ఆ కోజా పేరు ఏం పేరు ఉండే, కళ్యాణ్, తలసాని పెద్ద కోజాగా ఓఎస్డి అది కళ్యాణ్.